హాయ్ ఆల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫైనల్ గా మేము హాస్పిటల్ కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. అప్పటికే 1 మంత్ 20 డేస్ అయితే అయిపోతుంది. ఇంకా మేడం దగ్గరికి వెళ్ళి ఇలా అయితే ఇంట్లో చెక్ చేసుకున్నాం, పాజిటివ్ వచ్చిందని చెప్పా. మేడం కూడా గుర్తుపట్టారు. అక్టోబర్ లో రమ్మన్నాను కదా అని చెప్పేసి, ఓకే నువ్వు చేసిన డైట్ అంతా బాగా వర్కౌట్ అయింది, ఓకే న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ అందిందని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా స్కాన్ సజెస్ట్ చేశారు, టెస్ట్లు అన్ని చేశారు. స్కాన్ లో అయితే ప్రెగ్నెన్సీ శాఖ అయితే కనిపించింది. ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. హ్యాపీ ఫీల్ అయ్యాం. అప్పటి వరకు మేడం చెప్పే వరకు నాకు అస్సలు 1% కూడా నమ్మకం లేదు. ఇంకా నేను చూసిన తర్వాత స్కాన్ లో అప్పుడు నేను నమ్మాను, కానీ ఇంకా అప్పటికైతే హార్ట్ బీట్ అయితే రాలేదు. ఒక 10 డేస్ తర్వాత రండి, 3rd మంత్ వచ్చాక అప్పుడు చూద్దాము హార్ట్ బీట్ గురించి అని చెప్పి మళ్ళీ అగైన్ 10 డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాము. అప్పుడు హార్ట్ బీట్ అయితే వచ్చింది. ఈ లోపు మమ్మీ వాళ్ళకైతే చెప్పాం కానీ బయట వాళ్ళు ఎవరికి ఏం చెప్పలేదు. ఇంకా ఎప్పుడైతే 3rd మంత్ ఎంటర్ అవ్వగానే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి అంత బాగుంది, హార్ట్ బీట్ వచ్చిందని చెప్పగానే అప్పుడు ఇంకా అందరికైతే చెప్పేసాము. ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాము. ఇంకా అంతే, అప్పటి నుంచి అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఫుల్ వామిటింగ్స్, బాగా కళ్ళు తిరగడం, ఇంకొకటి ఒకటి 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 స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫుల్ వామిటింగ్స్ అనమాట. ఆల్మోస్ట్ 3rd మంత్ 4th మంత్ 5th మంత్ వరకు అనుకుంటా నాకు ఫుల్ వామిటింగ్స్. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పీసీఓడి కోసం మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.